అలాఫీ గుడ్ మార్నింగ్ నమస్తే నేను మీరా శేఖర్ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ప్రధానంగా దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూసుకుందాం. ముందుగా ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూస్తే ఇక ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్, మరొకరు కూడా కీలక వికెట్ అంటూ ఇక్కడ ప్రచురితమైనటువంటి వార్త. ఇక టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి రాధాకిషన్ రావు కూడా అరెస్ట్ అయిపోయినారు. ఇతనే రాధాకిషన్ రావు, ఇతనే కిషన్ రావు. మొత్తానికి టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డి అయినటువంటి తను కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అరెస్ట్ అయిపోయినాడంట. ఫోన్ ట్యాపింగ్ హవాలా దందాలపైన సుదీర్ఘ విచారణ చేపడుతున్నారు. క్షేత్రస్థాయిలో అనధికారిక ఆపరేషన్లపైన 5 రోజుల పోలీస్ కస్టడీకి అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న మొత్తానికి 5 రోజుల పోలీస్ కస్టడీకి పోయినారంట ఈ భుజంగరావు తిరుపతన్న. ఎందుకంటే వీళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో వీళ్ళిద్దరు ఎస్పీలు వీళ్ళు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తలదూర్చినటువంటి వ్యక్తులు. మొత్తానికి ఇట్లా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ విషయము. ఇప్పుడు ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను మట్టుపెట్టే కార్యక్రమం ఏదయ్యా అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయమే. దీంతో ఇప్పుడు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం బీఆర్ఎస్లో. అటు కేటీఆర్ను, కేసీఆర్ను, వీళ్ళందరినీ, అందులో బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎంపీ అంట, ఎవరో ఎంపీ ఉన్నారంట, వీళ్ళందరినీ అలా మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంపైనే ఇవాళ ఎన్నికల వేళ దాన్ని ముందుకు తీసుకొచ్చినారు. అజ్ఞాతంలోకి బేగం బజార్ వ్యాపారులు వెళ్ళిపోయినారంట. రాధాకిషన్ రావు గట్టు మల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే బేగం బజార్లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చాంశనీయంగా మారింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు తరచూ బేగం బజార్ ప్రాంతంలో సోదాలు నిర్వహించేవారు. ఆ ప్రాంతంలో గంజాయి హవాలా దందాల్లో ప్రమేయం ఉన్నటువంటి వ్యాపార సంస్థలపైన దాడులు చేసేవారు. ఈ నేపథ్యంలో కొందరు వ్యాపారులతో ఒకరిద్దరు టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులకు సన్నిహిత్యం ఏర్పడిందనేటువంటి ప్రచారం ఉంది. ఆ క్రమంలో వారితో ఆర్థిక లావాదేవీల బంధం కొనసాగించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి రాధాకిషన్ రావు గట్టు మల్లులను విచారిస్తున్నటువంటి విషయం బయటకి పొక్కగానే వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్ళి ఉంటారనేటువంటి ప్రచారం విస్తృతంగా సాగుతోంది. మరి ఈ రాధాకిషన్ రావును పోలీసులు అరెస్ట్ చేసినారు. తనను తన మీద ప్రశ్నల వర్షం, తనను ప్రశ్నలు కూడా అడుగుతారు. ఈ విషయంలో అజ్ఞాతవాసంలోకి పోయినారంట ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు, బేగం బజార్లోని వ్యాపారులు. ఎందుకో మరిగా బారాసాకు భారీ షాక్ తగిలిందట. మరి ఏం షాక్ తగిలింది, మరి ఎందుకు తగిలింది? వరంగల్ బరి నుంచి వైదొలిగినటువంటి కడియం కావ్య వరంగల్ బరి నుంచి వైదొలిగినట. ఇట్లా ఎందుకు పోయింది? తన వెనకాల ఏం జరిగింది? కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి హస్తం అన్నట్టు ఇది. హస్తం గూటికి చేరనున్నట్లు ప్రకటించిన కేకే 30న తాను చేరుతానన్నటువంటి మేయర్ విజయలక్ష్మి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి పోయేటోళ్ళు పోతూనే ఉంటారు. దాన్ని మనం ఆపినా ఆగే అటువంటి కథ కాదు. వెళ్ళిపోతూనే ఉంటారు. వెళ్ళిపోయే వాళ్ళు పోనింగా. లోక్సభ ఎన్నికల వేళ బారాసాకు షాక్ మీద షాక్ తలుగుతోంది. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా తాజాగా బారాసా వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పించుకున్నట్లు ప్రకటించారు. రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి. రైతు సంఘాలు ప్రభుత్వాలపైన పోరాడాలి. వ్యవసాయం అంటరాని వృత్తిగా మారిపోయింది. చట్టసభల్లో కర్షకులకు ప్రాతినిధ్యం లేదు. మాజీ సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతున్నటువంటి మాటలు. మొత్తానికి రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్తున్నటువంటి అంశం. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమి భట్టాచార్య ప్రమాణ స్వీకారం చేసినారు. జస్టిస్ మౌసమి భట్టాచార్యకు నియామక ఉత్తర్వులను అందజేస్తున్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే. న్యాయ వ్యవస్థ పైన ఒత్తిళ్లకు కుతంత్రాలు జరుగుతున్నాయట. బురద జల్లాలని కొందరు చూస్తున్నారు. సిజేఐ నాయకత్వానికి ఇది పరీక్ష కాలం. న్యాయ వ్యవస్థపైనే ఒత్తిళ్లకు కుతంత్రాలు చేస్తున్నారట. ఏకంగా న్యాయ వ్యవస్థపైనే ఒత్తిళ్లు చేస్తే న్యాయం ఎక్కడ ఉంటుంది?
న్యాయం ఎవరు న్యాయం చేస్తారు, ఎవరు న్యాయపరుస్తారు ఇక రాష్ట్రంలో? ఇక సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్కు 600 మంది న్యాయవాదుల లేఖ. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సర్వోన్నత న్యాయస్థానం బలంగా నిలబడాలని 600 మంది న్యాయవాదులు లేఖ రాసినారంట. ఈ ఒత్తిళ్లకు, ఈ భయభ్రాంతులకు గురి కావద్దని ఏకంగా న్యాయస్థానం మీదనే ఒత్తిళ్లు తీసుకొస్తున్నారంట. ఇక 6న తుక్కగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ. ఇక హాజరు కానున్న రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డికి తుక్కగూడ ఏం జరిగిందంటే, తుక్కగూడలో ఎందుకు ఎంచుకున్నారంటే, ఈ కాంగ్రెస్ వాళ్ళు తుక్కగూడనే ఎందుకు ఎంచుకున్నారంటే, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడి నుండి ప్రచారము కొనసాగిస్తేనంట విజయం సాధించినారు. ఇప్పుడు అదే విజయం కోసం మళ్ళీ తుక్కగూడ నుంచే ప్రచారం మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఇవాళ రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుండి మొత్తం మీద ప్రచారం కొనసాగిస్తారేమో. ఇక రంగారెడ్డి జిల్లా తుక్కగూడలో ఏప్రిల్ 6వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, దీనికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరవుతారని పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. 6వ తేదీన తుక్కగూడ నుండి మొత్తం మీద ప్రచారం కొనసాగిస్తారు. ఎక్కడి నుండి ప్రచారం చేసినా మీ సెంటిమెంట్తో ఎక్కడి నుండి ప్రచారం చేసినా ప్రజల్లో ఓటు బ్యాంకు ఏ రకంగా ఉంది, ఓట్లు పడతాయా పడదా అనేది అది ప్రజల చేతిలోనే ఉంది. మీ 3 నెలల పరిపాలనను వాళ్ళు ఆల్రెడీ పసిగట్టినారు. వెయ్యాలా వెయ్యొద్దా ఓటింగ్ అనేది వాళ్ళ ఆలోచన. ఇదిగా ఇక సిట్టింగ్ సీఎం అరెస్టుకు 4 వాగ్మూలాలు సరిపోతాయా? అప్ అణచివేతకు ఈడీ యత్నం. ఇక మండిపడ్డటువంటి కేజ్రీవాల్ కోర్టులో స్వయంగా వాదనలు వినిపించినటువంటి ఢిల్లీ సీఎం. 2వ విడత నామినేషన్లకు శ్రీకారం. 89 స్థానాలకు 26న పోలింగు. ఇక ఔటర్ మణిపూర్లోని ఇక సగ భాగానికి ఉపాధి హామీ వేతనాల సవరణ. రాష్ట్రాల వారీగా 4-10% పెంపు. 4 నుండి 10% పెంచినారంట. వెలుగు దినపత్రికలు చూద్దాం. ఈ వెలుగు దినపత్రిక ఏందంటే, ఇందులో ఏం వార్తలు రాసినారయ్యా? ఇలా వెలుగులో ఏం వార్తలు రాసినారు? ఎమ్మెల్సీల గంట ఏం వార్తలు రాసినారు? ఎమ్మెల్సీ ఓటర్లకు గోల్డ్ కాయిన్స్. ఎమ్మెల్సీ ఓటర్లకు ఏకంగా గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నారంట. మహబూబానగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని కేవసం చేసుకునేందుకు క్యాండిడేట్ల పెద్ద ఎత్తున ప్రలోభాలకు తెరతీశారు. ఓ పార్టీ క్యాండిడేటు ఒక్కో ఓటరుకు ఇక 1 టైం సెంటిమెంట్ కింద 4 లక్షల ముట్ట చెప్పినట్ట తెలిసింది. మరో పార్టీ క్యాండిడేట్ 5 లక్షల దాకా ఒప్పుకొని 2.5 లక్షలు మొదట ఇచ్చి గెలిచాక మిగిలిన మొత్తం ఇస్తానని చెప్పినట్టు సమాచారం. మరోవైపు బుధవారం రాత్రి బీఆర్ఎస్ క్యాంపులో గందరగోళం నెలకొంది. క్యాంపులో ఉన్నటువంటి కొందరికి పూర్తి స్థాయిలో డబ్బులు రాకపోవడంతో గురువారం ఓట్లు వేసేందుకు రామని ఇక మొండికేసినట్టు తెలిసింది. దీంతో ఆ పార్టీ క్యాండిడేట్ల వాళ్లను బుజ్జగించేందుకు 2.5 తులాల బరువు ఉన్నటువంటి గోల్డ్ కాయిన్స్ను ఇక తెప్పించి పంపిణీ చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఆ గోల్డ్ కాయిన్స్కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇగో ఇట్లా గోల్డ్ కాయిన్స్ తీసుకొచ్చి పంచుతున్నారంట. ఒక్కొక్క పార్టీ ఒక్కో రకమైనటువంటి వల వేస్తుంది వాళ్ళకి, ఓటర్లకి. కాంగ్రెస్ పునరేకీకరణ. ఇక బీఆర్ఎస్ను వీడి సొంత గూటికి వస్తున్న లీడర్లంట. బీఆర్ఎస్ను వీడిపోయి సొంత గూటికి వస్తున్నా అంటే కాంగ్రెస్ ఇదివరకు సొంత గూటి అయింది. బీఆర్ఎస్ వాళ్ళకు సొంత గూటే కావచ్చు ఇదివరకు కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికలకు ముందే చేరికలు షురూ అయిపోయినట. అధికారంలోకి వచ్చాక మరింత జోరు అవుతాయట. త్వరలో 9 మంది ఎమ్మెల్యేల చేరిక. గతంలో వీళ్ళంతా కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళే. ఇక బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్ పాత నేతల రిటర్న్ టు హోమ్ అట. మొత్తం ఆశలో ఉన్నాడయ్యా రేవంత్ రెడ్డి. ఇక కరువు పైన బీఆర్ఎస్ తొండాట. నాడు మన నీళ్లను ఏపీ ఎత్తుకుపోతుంటే వంతపాట కృష్ణా నీళ్లలో వాటా తగ్గించి ఉత్తర తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇక మూలకు పడ్డ కాళేశ్వరం ఏడాదిన్నర నుంచి ఎత్తిపోతలు బంద్ అయిపోయినాయట. నేరుటి నుంచి రాష్ట్రంలో కరువు ఛాయలు. అయినా అంత కొత్త సర్కారు వల్లే అని నిబంధనలు. కొత్త సర్కారు వల్లే నిబంధనలని అంటున్నారట.
ఇక కాంగ్రెస్లోకి కేకే తీర్థయాత్రలకు వెళ్ళినోళ్ళు తిరిగి ఇంటికి రావాల్సిందేనన్న ఎంపీ. అంతకుముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో భేటీ, పార్టీ వీడొద్దన్నటువంటి బీఆర్ఎస్ చీఫ్ తిరస్కరించిన కేకే రేపు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నటువంటి విజయలక్ష్మి ఐకేరెడ్డి. ఫోటోలు పోతానే ఉంటారు, ఏమవుతాం. పట్టా భూములు లెక్కనే అసెంట్ భూములకు పరిహారం. పట్టా భూములు ఎట్లయితే పట్టా భూములకు ఏ రేట్ అయితే ఉంటుందో అసెంట్ భూములకు కూడా గా రేటే ఉండాలంట. కొడంగల్ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి. కొడంగల్ భూముల విలువ కోకాపేట మాదిరిగా పెరగాలి అంటే అక్కడ మేము పరిశ్రమలు స్థాపించాలి, మీరు మాకు కొన్ని భూములు ఇవ్వాలి. మీరు కొంతమంది భూములు బొడగొట్టుకుంటేనే అక్కడ మిగిలిన వాళ్ళ భూములకు రేట్లు పెరుగుతాయి. ఇక పరిశ్రమల స్థాపన కోసం భూములు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి చూసినావా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన ముఖ్యమంత్రి. R&Bకే హైకోర్టు కొత్త బిల్డింగ్ బాధ్యతలు. R&Bకి అప్పచెప్పినారట. త్వరలో వివరాలు ఇవ్వనున్నటువంటి CJ ఆర్కిటెక్టును సెలెక్ట్ చేసి డిజైన్లు ఆహ్వానించనున్న సర్కారు. రాజేంద్రనగర్లో 100 ఎకరాల్లో 1200 కోట్లతో నిర్మాణం చేపట్టినారు. ఇక అప్పు అంతమే ఈడీ లక్ష్యం. ఇక CBI ఈడీ ఛార్జ్ షీట్లలో నా పేరు ఎక్కడా లేదు. ఇక CBI స్పెషల్ కోర్టులో స్వయంగా కేజ్రీవాల్ వాదనలు చేస్తున్నారు. ఇక లిక్కర్ స్కామ్లో నన్ను ఇరికించాలని చూస్తున్నారు. బీజేపీకి శరత్ చంద్రారెడ్డి ఇక 55 కోట్లు విరాళం ఇచ్చిండు. 100 కోట్ల అవినీతి జరిగిందనేది అబద్ధం. ఇక మాగుంట రాఘవను బెదిరించి తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపణ. సౌత్ గ్రూప్ నుంచి అప్కు హవాలా డబ్బులు అందినాయి. ఇక ఈడీ బీజేపీ వివరాలతో లిక్కర్ కేసుకు సంబంధం లేదని వెల్లడి. మరో 4 రోజులు ఈడీ కస్టడీకి ఢిల్లీ సీఎం. బీజేపీ విరాళాలతో లిక్కర్ కేసుకు సంబంధం లేదని వెల్లడి అంట. బీజేపీ వాళ్ళకు మద్దతు ఉండకపోతే ఈడీ ఎవరికి ఉంటుంది? బీజేపీ వాళ్ళకే మద్దతు ఇస్తుంది ఈడీ. కబ్జాదారుల భరతం పడుతున్నారట. ఇక పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య. డీజీపీని వదలలేదు. బీఆర్ఎస్ హయాంలో పోలీస్ బాస్ ఫోన్ కూడా ట్యాపింగ్. కీలక పోస్టుల్లోని IASలు IPSల పైన ఇక SIB నిఘా పెట్టిందట. ఇక సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్ట్ అయిపోయినటువంటి ఘటన. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఈ సీజన్లో తొలిసారిగా అన్ని జిల్లాల్లోనూ టెంపరేచర్లు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. గురువారం అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 43.1 డిగ్రీల గరిష్ట ఇక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక శనివారం 21 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్టు జారీ చేసింది. ఇక శివసేనలో చేరినటువంటి గోవింద, బాలీవుడ్ యాక్టర్ గోవింద శివసేనలో చేరినారు. ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. గురువారం ముంబైలో శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీ కాండువా కప్పుకున్నారు. మొత్తానికి రాజస్థాన్ రాయల్స్ గెలుపు. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 12 రన్స్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పైన ఇక విజయం సాధించింది. ఇక చేంజింగ్లో ఢిల్లీ చెలరేగినటువంటి విజయానికి కొద్ది దూరంలోనే ఆగిపోయింది. ఇక చివరి ఓవర్ దాకా మ్యాచ్ ఉత్కంఠంగా సాగినటువంటి అంశం. ఇది ఇట్లా ఉంటే ఒక్కసారి ఇందులో ఏమొచ్చినా చూద్దాం. ఇక పంటలు దక్కక యువ రైతు ఆత్మహత్య. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన చోటు చేసుకుంది. మొత్తానికి నీళ్ళు లేక రోడ్డు మీద పడుకున్నారు. తాగునీటికి యాతన పడుతుంటారు. తాగడానికి నీళ్ళు లేక రోడ్డు మీద బైఠాయించినట్టున్నారు. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం ఇక కుమ్మరికుంట్లలో తాగునీటి కోసం గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుపై ఇక ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. పడుకొని రాస్తారోకో చేస్తున్నారు. చూసినారా రోడ్డు మీద ఏకంగా ఈ రకంగా అయిపోయింది. మొత్తం మీద నీళ్ళు లేక పరిస్థితులు గిట్లా అయిపోయినాయి అన్నట్టు. ఎక్కడనో ఇది మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం
కుమ్మరికుంట్లలో తాగునీటి కోసం గ్రామస్తులు గురువారం రోజు ఆందోళనకు దిగారు. ఇక రోడ్డుపై ఖాళీ బిందెలతో రాస్తారోకో చేశారు. 10 ఏళ్లుగా తమ ప్రాంతంలో ఏనాడు తాగునీటికి ఇబ్బంది ఎదురుగాలేదని, మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేశారని స్థానికులు చెప్పారు. పంచాయతీ కాలనీ బస్టాండ్ ఏరియాల్లో 20 రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేసిండ్రు. అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడం వల్లే మొత్తానికి ఆందోళనకు దిగినట్టుగా కూడా చెప్తున్నారు. రోడ్డు మీద పడుకొని నిరసన తెలుపుతున్నటువంటి ఘటన. నీళ్లు లేక అధికారుల దృష్టికి పోయినా కానీ పట్టించుకోవట్లేదంట. ఇక ఏఈ కెమిస్ట్రీ పరీక్ష వాయిదా. ఎన్నికల కోడ్ ముగిశాక తేదీల వెల్లడి జోన్లో. ఇక ఏఈ మన తెలంగాణ కేసీఆర్ హయాంలో అన్నింటా అగ్రభాగాన. ఇక కొలువుల కోన 10 ఏళ్లలో 20 లక్షల నౌకరీలు. 10 ఏళ్లల్లో 20 లక్షల నౌకరీలు ఇచ్చిర్రు. కొలువుల కోన ఉద్యోగ కల్పనలో మనమే టాప్ ఉన్నాము. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల వెలువ. ఇక గణాంకాలతో తేల్చి చెప్పిన అంతర్జాతీయ కార్మిక సంస్థ. మొత్తానికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాల జాతర. ప్రైవేట్లో ఇక 17 లక్షలు, ప్రభుత్వ రంగంలో 2.32 లక్షలు. ఇక ఉపాధిలో దక్షిణాదిన నెంబర్ 1 రాష్ట్రంగా మిగిలిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇక అలా ఎంపీ టికెట్, ఇలా ఈడీ సమన్లు. అట్లా ఎంపీ టికెట్ ఇచ్చిండ్రంట, ఇంకోవైపు ఈడీ సమన్లు వచ్చేసినాయి. ఇక శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేతకు షాక్. ఇక అభ్యర్థిత్వం ప్రకటించిన గంటకే ఇక తాకీదు కిచిడీ కేసులో ఇక అమోల్ కార్తిక్కు నోటీసులు జారీ అయినాయి. ఇక మేడిగడ్డ రిపేరుకు తీరిక లేదా. సిరిసిల్ల జిల్లా సారంపల్లిలో సాగు నీరందక ఎండిన పంట పొలాలను పరిశీలిస్తున్న రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్ ఇక నేతలు. మొత్తానికి మేడిగడ్డ రిపేరుకు తీరిక లేనటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో. ఇక సర్కారు ముందుకు రాక లక్షల ఎకరాల్లో ఎండినటువంటి పంటలు. ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా రైతులను పట్టించుకునేటువంటి పాపాన పోలేదు. ఎండిపోకపోతే ఏం చేస్తాయి? ఇక ఈ అసెంట్ భూముల కట్ట మొత్తం న్యాయం జరగాలంట. ఇదైతే ఉపాధి వేతనాల్లో అన్యాయం. తెలంగాణలో కూలీకి 300 మాత్రమే ఇస్తున్నారు. వేతనాలు సవరించిన కేంద్ర ప్రభుత్వం. ఇక తెలంగాణ, ఏపీలో 28 పెంపు. ఇక దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లోనే తక్కువగా ఉంది. మొత్తానికి ఉపాధి కూలీలకు వేతనాల్లో అన్యాయం జరుగుతుంది. రాష్ట్రంలో ఉపాధి కూలీలకు రూపాయలు వచ్చేసి తెలంగాణ ఏపీ 300 రూపాయలు. ఇక కేరళ 346, కర్ణాటక 349, తమిళనాడు 319, ఇక హర్యానా 374, గోవా 356, పంజాబ్ 322. ఈ రకంగా వేతనాలు ఇస్తున్నారు కూలీలకు. ఏది ఉపాధి హామీ కూలీలకు ఇచ్చేటువంటి వేతనాలు. ఏకంగా మా తెలంగాణ రాష్ట్రంలోనే చాలా తక్కువగా ఉన్నట్టుంది. చూస్తే తెలంగాణలోనే ఇక ఉపాధి కూలీలకు అన్యాయం జరుగుతుంది తెలంగాణలోనే. ఇక ఎన్నికలు నిర్వహించేది ఈసీ కాదు ఈడీ. ప్రతిపక్ష నేతలకే వరుసగా ఈడీ నోటీసులు. ఇదేందిరా భయ్? మరి వాస్తవానికి ఇవాళ ఎన్నికలు నిర్వహించేది ఈసీ అన్నట్టుగా లేదు, ఈడీ అన్నట్టుగానే ఉన్నది. ఈడీయే తలదూస్తుంది ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి లీడర్లకు నోటీసులు, విచారణలు చేపట్టడం, అరెస్టులు చేయడం. ఇదంతా చూస్తే ఈడీయే ఎన్నికలు కొనసాగిస్తుందేమో అన్నట్టుగా ఉంది. ఇక జైలులో సౌకర్యాలు కల్పించడం లేదు. ఉపాధి వేతనాల్లో అన్యాయం జరిగింది. ఇక భవనాల్లోనూ వాటా కావాలి. హౌసింగ్ ఏదో ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు ఇక గ్రామాలకి పరిమితం అయిపోయినాయి. తొలి దశలో గ్రామాలకే ప్రాధాన్యం. జాగ ఉన్న పట్టణ ప్రాంతాలకు నో. ఎన్నికల తర్వాత మార్గదర్శకాలు. ఇక పేదలైనా తెల్ల కార్డు లేకుంటే అంతే. ఇక పట్టణ ప్రాంతాల్లో ఇన్స్టిట్యూట్ పద్ధతి ఇట్లా ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు గ్రామాలకే పరిమితం అయిపోయినాయట. తొలి దశలో గ్రామాలకే ప్రాధాన్యం ఇచ్చినారు. ఇంకొకటి జాగ ఉన్న పట్టణ ప్రాంతాలకు నో. జాగ ఉన్న పట్టణ ప్రాంతాలకు ఇయ్యలేదట, గ్రామాలకే పరిమితం అయిపోయినాయి. తెల్ల రేషన్ కార్డు తప్పకుండా ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యరు. ఇవి మళ్ళీ గ్రామాలకే పరిమితం అయిపోయినాయి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇల్లు
జాగా ఇచ్చేసి ఇల్లు కట్టిస్తామని చెప్పిండ్రు. అది ఎంతవరకు జరుగుతుంది, ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది ఇక వేచి చూడాలి.